ఫ్రెండ్స్ నేను వచ్చేసి దోహా ఖతర్లో ఉంటా. నాకైతే ఇవాళ డ్యూటీ అయితే లేదు. డ్యూటీ లేదని చెప్పేసి అయితే క్రికెట్ మ్యాచ్ అయితే వస్తుంది కదా అని చెప్పేసి అయితే ఆఫీస్కి వెళ్ళి అయితే పెద్ద స్క్రీన్లో అయితే చూద్దామని చెప్పేసి అయితే నా కంప్యూటర్ ఆన్ చేసుకుని అయితే మ్యాచ్ అయితే పెట్టుకున్నా. మ్యాచ్ అయితే చాలా అద్భుతంగా సాగింది. నిజంగానైతే చాలా అద్భుతంగా ఆడి 107 పరుగులు అయితే కొట్టయితే తన జట్టును అయితే విజయం వైపుకి తీసుకెళ్ళిండు. కానీ తర్వాత వచ్చిన ప్లేయర్స్ ఏంటంటే కరెక్ట్ అయిన సరైన పరుగులు చేయకనైతే మ్యాచ్ అయితే డ్రాగా చేసేసారు. ఇండియన్ టీమ్ లో ఉన్న యంగ్ ఆటగాళ్ళు అయితే మామూలు ఫామ్ లోనైతే లేరు. ఇదైతే సూపర్ ఓవర్ నడుస్తుంది. సూపర్ ఓవర్ వచ్చేసి హర్షదీప్ బాల్ అయితే వేసిండు. చాలా అంటే చాలా అద్భుతంగా వేసిన మొదటి బాల్ అయితే వికెట్ అయితే పడ్డది. దాని తర్వాత సేన బాల్ అయితే కీపర్ స్టంప్ అవుట్ చేసిండు. మరి ఎందుకు ఇవ్వలేరో తెలియదు. ఆయన అయితే డిఆర్ఎస్ తీసుకొని మరి నాట్అవుట్ గా నిలిచిండు. దాని తర్వాత నెక్స్ట్ బాల్ అయితే అవుట్ అయ్యిండు. దాని తర్వాత 3 రన్లు మన టార్గెట్ వచ్చేసి సూర్యాబాయ్ మరియు శుభ్మన్ గిల్ అయితే ఎక్కారు. సూర్యాబాయ్ అయితే ఫస్ట్ బాల్ లోనైతే 3 రన్లు అయితే ఈ మ్యాచ్ అయితే మన ఇండియా విన్ అయిపోయింది. ఫైనల్ లో కూడా విన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సండే రోజు అయితే ఫైనల్ మ్యాచ్ ఉంది. అందరూ కూడా కామెంట్లను అయితే టీమ్ ఇండియాకి అయితే ఆల్ ది బెస్ట్ చెప్పండి. టైం వచ్చేసి 5:30కి. డోంట్ మిస్ ఇట్.